దుబాయ్ అక్క చెల్లెళ్ల నిరీక్షణ ఫలించింది. 6 నెలల క్రితం అమ్మ కోసం గల్లీ గల్లీ అన్వేషించి నిరాశతో వెనుదిరిగిన ఆ యువతులకి హైదరాబాద్ పోలీసులు తీపి కబురు అందించారు. దీంతో ఆగమేఘాల మీద వచ్చి అమ్మని చూశారు. భావోద్వేగం నడుమ ఆనంద బాష్పాలతో అమ్మ పాదాలకి అభిషేకం చేశారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రజియాకు 1981లో అరబ్ షేక్ రషీద్తో పెళ్లయింది. 2.5 ఏళ్లు కాపురం చేసిన అరబ్ షేక్ ఆ తర్వాత భార్య రజియాకు విడాకులిచ్చాడు. అప్పటికే పెద్ద కుమార్తె ఆయేషాకు 1.5 ఏళ్ల, చిన్న కుమార్తె ఫాతిమాకు 6 నెలలు. విడాకులిచ్చి ఒంటరిగా భార్యను దుబాయ్ నుంచి హైదరాబాద్ పాతబస్తీకి పంపేశాడు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరూ సవతి తల్లి వద్దే పెరిగారు. 28 ఏళ్లు గడిచాయి. మంచాన పడ్డ అరబ్ షేక్ కూతుళ్లను పిలిచి మీ కన్నతల్లి హైదరాబాద్లో ఉందని చెప్పాడు. 1981లో పెళ్లయిందని ఆధారాలిచ్చి కన్నుమూశాడు. దుబాయ్లో తమ ఇంటి పక్కనే ఉన్న హైదరాబాదీల నుంచి కొన్ని వివరాలు తెలుసుకుని 6 నెలల క్రితం నగరానికొచ్చారు ఆ అక్కా చెల్లెళ్లు. పాతబస్తీ జల్లెడపట్టిన తల్లి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఖాజీల నుంచి వివరాలు ఆరా తీశారు. అయితే పెళ్లి చేసిన ఖాజీ చనిపోయాడు. అతడి కుమారుడు గుర్తుపట్టి తనకు తెలిసిన వివరాలను పోలీసులకు చెప్పాడు. తర్వాత బీదర్ వెళ్లి రజియాను గుర్తించారు సౌత్ జోన్ పోలీసులు. సౌత్ జోన్లో ఉన్న మొత్తం ఖాజీలు షాదీఖానాలన్నీ తిరిగి 34 సంవత్సరాల క్రితం జరిగిన మ్యారేజీ అన్నీ చూస్తే ఒక ఖాజీ దగ్గరే రికార్డు దొరికింది. బట్ ఆ ఖాజీ చనిపోయాడు. ఖాజీ కొడుకు కూడా పెద్దవాడు అయిపోయాడు. దాంట్లో ఒక మీడియేటర్ చిన్న వయసు 45 ఏళ్ళు, ఇప్పుడు 80 ఏళ్ళు అతనికి. అతను బతుకుండటంతో అతను చెప్పిన చిన్న క్లూ ద్వారా వాళ్ళ బంధువర్గాలు, దూర బంధువర్గాలు చెప్పడం ద్వారా ఎలిమినేట్ చేసుకుంటూ బేదర్లో ఉన్నట్టు తెలిసినాక ఈ ఫోటో చూపించి కంపేర్ చేస్తే తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పాప 6 నెలలప్పుడే ఏదైతే అరబ్ షేక్ లాగేసుకుని ఈయన పంపించాడో 6వ వేలు ఉంది కుడి చేతికి. ఆ 6వ వేలు ఉంది నా కూతురికి అని చెప్పడంతో ఇక్కడ వెరిఫై చేస్తే రీసెంట్గానే ఆవిడ 6వ వేలు ఆపరేషన్ చేసి తీసుకోవడం, దాని స్కార్ మచ్చ కనిపించడంతో కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. సమాచారం తెలుసుకున్న రజియా 2 కుమార్తెలు హైదరాబాద్ వచ్చారు. ఊహ తెలిసిన తరువాత మొదటిసారి తల్లిని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. We just want her to come back. Then I have some documents and photo of her. I just get information that South Zone DCP, Mr. Satyanarayan, he can help us to find my mom. షేక్తో విడాకుల తర్వాత రజియా బేదర్లో ఓ పండ్ల వ్యాపారిని పెళ్లి చేసుకుంది. వారికి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఎన్నాళ్లకు కన్నబిడ్డల్ని చూసిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మని చూశామన్న సంతోషం, అవధుల్లేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయారు అక్క చెల్లెళ్ళు. పరిస్థితుల్లో తనకి దూరమైన బిడ్డల్ని తిరిగి చూసుకుని ఆ తల్లి కూడా ఎంతగానో మురిసిపోయింది. ఇన్నేళ్ల తర్వాత తనని వెతుక్కుంటూ వచ్చిన బిడ్డల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. కుమార్తెలిద్దరినీ చూసిన ఆ కన్న తల్లి కన్నీళ్ల పర్యంతమైంది. అమ్మా, నీవెలా ఉన్నావు, మేం ఎప్పుడూ గుర్తుకు రాలేదా అంటూ కూతుళ్ళిద్దరూ అమ్మని ఆప్యాయంగా అడిగారు. కూతుళ్లను కుశల ప్రశ్నలు వేసింది కన్నతల్లి. బాగున్నాన్రా తల్లులు అంటూ మురిపెంగా బిడ్డల తల నిమిరింది. 2 కూతుళ్ల మధ్యలో కూర్చుని హత్తుకుంది కన్నతల్లి రజియా. అమ్మా, నువ్వు మాతో పాటు వచ్చేరాదు అంటూ అడిగారు పిల్లలిద్దరు. ఇప్పుడైతే రాలేనమ్మా, నా పరిస్థితి అర్థం చేసుకోండి అంటూ కుమార్తెలిద్దరికీ చెప్పింది ఆ తల్లి. అమ్మ కనపడదేమో అనుకున్న పరిస్థితుల్లో కళ్ల ముందు కనిపించటం అంతా ఆ అల్లా దయేనని అంటున్నారు రజియా కుమార్తెలు. It's very, 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 very great ever moment in my life and my sister life, and we are so happy actually. And
no words to say how much we are happy. Inshallah. If she decide that she want to come back, of course we will take her. Of course we will take her to Dubai, inshallah. ఈ జన్మలో అమ్మని చూస్తామనుకోలేదు. పోలీసుల సహకారం వల్లే ఇదంతా జరిగిందని వారికి కృతజ్ఞతలు చెప్పారు. దేశం కాని దేశంలో అమ్మ కోసం చేసిన అన్వేషణ ఫలించడంతో వారి కళ్లల్లో ఆనందం కనిపించింది. ఏనాటికైనా అమ్మను ఒప్పించి తమతో దుబాయ్ తీసుకువెళ్తామని అంటున్నారు. I just get information that South Dune DCP, Mr. Satyanarayan, he can help us to find my mom. Then, we come here. Last 4 years, actually, every year we are coming to India for that reason. And we give him documents and photos. And we really appreciate that work, and he really helped us. He helped us too much. Finally, we find my mom. Alhamdulillah. ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూశామని, అయితే ఎలాంటి అమ్మ సెంటిమెంట్ తో ఉన్న కేసును ఛేదించడం సంతృప్తినిచ్చిందంటున్నారు పోలీసులు. యాక్చువల్గా చెప్తే అసలు తండ్రి చనిపోయే వరకు తల్లి ఉందని కూడా తెలియదు వాళ్ళకి. తండ్రి షేక్ మ్యారేజ్ చేసుకుని ఆవిడ్ని బలవంతంగా పిల్లల్ని లాగేసుకుని బయట పంపించేశాడు ఫ్లైట్తో. ఆ బంధువులను ట్రేస్ చేసి 3 నెలలు పెట్టింది. ఎలిమినేట్ చేసుకుంటూ బేదర్లో ఉన్నట్టు తెలిసినాక ఈ ఫోటో చూపించి కంపేర్ చేస్తే తెలిసింది. 30 సంవత్సరాల తర్వాత ఒక తల్లిని 2 పిల్లల్ని కలిపినందుకు వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. అమ్మను చూశామన్న సంతోషంతో దుబాయ్కు తిరుగు ప్రయాణమవుతున్నారు అక్కా చెల్లెళ్ళు.